దగ్గరోళ్ళ లగ్గం అయితుంటే తులమో సమమో బంగారం పెడుతుంటారు. ఆడవిళ్ళ లగ్గానికి ఇంత ఆసరైనట్టు ఉంటదని. ఇక వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యం అయితుంటే అంతమందం వీళ్ళు పెడతారు. ఒకరికొకరు సాయం అయితేనే కదా కొంత బరువు తగ్గేది. అయితే ఓ 2 ఏళ్ల కిందట ఒకరు మనకు పెడితే ఇప్పుడు వాళ్ళకు బంగారం పెట్టాలంటే అమ్మో అంటురట. అప్పటికిప్పటికి రేటు డబల్ అయింది. మరి నీ అవ్వ ఆగరాదు, ఎవడో గెదిమినట్టు గట్లూరికి పాడైతున్నావు. లేకుంటేందుల్లా తులం 1,24,000, అద్దె తులానికి 62,000, పావులెత్తు కొనవైనా 31,000 కావాలి. అసలు మన సొంటోలు కొనేటట్టుందా? సప్పుడు గంట రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరిగింది నయమబ్బా. పట్ట పగ్గా లేకుండా నెరి గింతగాన మురుకుతుంటే ఇంకేం బేరం చేస్తాం మరి. నా పెళ్ళి ఇప్పుడు 7,000 ఉండే అండి, ఇప్పుడు 1,23,000 అయిపోయింది. మేము కొనేటప్పుడు 3,000 కూడా నేను కొన్నాను. ఇప్పుడు 1 లాక్ దాటిందంటే ఇప్పుడు మాకు ఆశ్చర్యంగానే ఉంటది. ఇయాల రేపు ఆడవిళ్ళ పెండ్లికి తక్కువలో తక్కువ 20 తులాలు పెట్టకుంటే పిలగానోళ్ళు మెచ్చరాయే. గంత కొనాలంటే అద్దెకరం భూమి అమ్ముకోవాల్సిందే. ఇక నిరుడు దసరా దీవిల నడుమ తులం 80,000 ఉండే. అంటే ఏడాదిలోనే 50,000 పెరిగిందంటే చూడుర్రిగా. ఓ 5 ఏండ్ల దసరాకు ధరలు చూస్తే 57,000, 51,000, 50,000, 52,000 గిట్లుండే. అబ్బెర కొడుకో, 50,000 పెరుగుతానికి 5 ఏండ్లు పడితే ఇప్పుడు ఒక్కేడే పట్టినట్టు. బంగారం షాప్ లో ఓనర్లే బాప్రే అంటుర్రబ్బా రేట్లు చూసి. ఎప్పుడు కూడా ఇంత ఫాస్ట్ గా ఇంత షార్ట్ టర్మ్ లో ఇంత గ్రోత్ అనేది చూడలేదు. దాదాపు $4,000 ఔన్స్ కి గోల్డ్ ప్రైస్ పెరిగింది. $3,945 ఒక స్పాట్ ప్రైస్ ఉందండి. అదేవిధంగా సిల్వర్ కూడా లాస్ట్ 60 to 70 డేస్ గ్రోత్ లో చూసుకుంటే దాదాపు ₹1,00,000 నుంచి $1,24,000 బంగారము. ఇక దీవిలకు బంగారం కొంటే మంచిదని చాలా మందికో సెంటిమెంటు. అప్పటొరకు ఇంకెంత పెరుగుతాయో మరి. సో రాబోయే రోజుల్లో ధనత్రయోదశి కానీ దివాళీ కానీ గోల్డ్ 1,30,000 ఈజీగా అవుతుంది. అయితే బంగారం ఎక్కువ మట్టుకు బయట దేశాలకెళ్ళ అచ్చుడు ఓ కారణమైతే ట్రంప్ గారి ట్యాక్సులు, రూపాయి విలువ పడిపోవడు, దేశాల నడుమ యుద్ధాలు ఇంకో కారణం. పైసలున్నోళ్ళంతా బంగారం మీదనే పెట్టుబడి పెడతారట. Now it's more than 1,55,000 వరకు వచ్చేసింది ప్రైస్. సో we have to wait and watch how the global situation will be there. పెరగొచ్చు, 2 lakhs కూడా అవ్వచ్చు. అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. వాయమ్మో, తులం 2 లక్షలు అవుతుందట. ఇక ఎకరాలకు ఎకరాలు భూములమ్మినా 1000 మీదకి ఇంత బంగారం వచ్చేటట్టు లేదు పో.